అవన్నీ చెప్పకుండా మమ్మల్ని అవమానపరిచేటట్లు అహంకారంతో నువ్వు మాట్లాడితే ఎవరం పడం. నేను ఎన్నుకున్నందుకు మహబూబ్నగర్కు దళితులను పట్టుకొని ఇంకిపోయింది మొత్తం టోటల్గా. మళ్ళీ ఇప్పుడు మేయర్కి పొరపాటున మీరు వేస్తే ఇలా 50,000 గజం ఉన్నది 10,000 కూడా ఓడు కొంటలేడు మహబూబ్నగర్ టౌన్లో. మొత్తం వాల్యూ పడిపోయింది. 30 లక్షల ఎకరం ఉన్నది 5 లక్షలు కూడా ఎవడు కొంటలేడు. విశ్వాసం లేదు మీ మీద మీరు చేస్తారని చెప్పి. అధికారిక కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటారని గతంలో మీ జిల్లా అధ్యక్షుడు నేను నిందించిండు. ఏమనుకుంటున్నావు, కాంగ్రెస్ బొమ్మ మీద ఎమ్మెల్యే కార్యక్రమాలకు వస్తాలో ఏం సంగతి అని చెప్పి ఒక ఎమ్మెల్యే కూడా మీకు గట్టిగా మాట్లాడాడు. ఇదేం పద్ధతి అని. మీ పార్టీ ఇష్టం, మీ కథ ఇష్టం. మీ ఒక్కరి నుంచి జిల్లా అభివృద్ధి ఆగిపోతుంటే మేము ఊరుకోం. మీ ప్రవర్తన వల్ల నిధులు రాకుండా ఉంటాయంటే మేము ఊరుకోం. పిలిచిపోయిన పనులను కంప్లీట్ చేయకుండా ఏదో సాకు చెప్పి గడుపుతామంటే మేము ఊరుకోం. ఏదో స్వాతిముత్యం టైపు కమలాసన్ చేసినట్లు స్వాతిముత్యం చేసినట్లు నువ్వు చేస్తే వాడు నమ్ముతారు. మొత్తం నీది జిరాక్స్ ఏది ఏమంటుందని స్కాన్ ఎక్స్రే లాగా మొత్తం తెలిసిపోయింది అంతా. ఇప్పుడు నీ అడుగులు సూపు ఎక్కడ పోతుంది, నీ నటన ఎక్కడ పోతుంది అనేది కూడా తెలిసిపోయింది. పక్కా అయినా నెక్స్ట్గా బీజేపీకి పోతాడు, అయిపోయింది రాబోయే. అందుకే వాళ్ళని గెలిపేందుకు చూస్తున్నాడు. సూప్ అంతా అక్కడ ఉంది. అందుకే ఒక తల్లి పిల్లలము అది అని ఢిల్లీకి పోయి తెచ్చినా 10 సార్లు పోయినా ఎవరైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎంబడి పోతాడు, లేకపోతే మున్సిపల్ మంత్రి ఎంబడి పోతాడు, లేకపోతే ఇంకెవరైనా గవర్నమెంట్ తీసుకొని పోతాడు. గవర్నమెంట్లో ఏమైనా తప్పుంటే గవర్నమెంట్తో రిప్రజెంటేటివ్ ఇస్తారు. గవర్నమెంట్లో ఏమైనా తప్పుంటే చీఫ్ సెక్రటరీకి పోయి ఇక హైదరాబాద్లో ఏమైనా అన్యాయం జరిగింది న్యాయం చేయమని అంటారు. గవర్నమెంట్ మీద విశ్వాసం లేకపోతే కోర్టుకు పోతారు, కోర్టులలో వేస్తారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు నేను కేవలం బీజేపీ కాంగ్రెస్ కొంతమంది నాయకులు కలిసి నిజమైన బీజేపీ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తూ వాళ్ళ వ్యక్తులను గెలిపించుకుంటూ ఇప్పుడు ఉన్నాయన బీజేపీ కోవడానికి అడుగులేస్తూ ఇవన్నీ డ్రామా చేస్తూ స్వాతిముత్యంలో కమలసన్ టైప్ నటన చేస్తూ నేను ఒరిజినల్గా బాధపడిన వ్యక్తిని నన్ను నటన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఈ సమాధానం చెప్తున్నా, ఇది పద్ధతి కాదు. నువ్వు ఏం చేస్తావో తెలియదు, చేయించుకోరా, లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఆ ఆయనలో కేంద్రంతో కూడా మేము మంచిగా ఉన్నాము. కేంద్రంతో మంచిగా ఉండి కూడా భోజ్పూర్ నుంచి అక్కడ చించోల్ రోడ్డు ఒక లెటర్ తీసుకొని పోయినాం అంతే. తీసుకొని పోయి అక్కడ కేంద్ర మంత్రులను కూర్చొని 10 రోజులలో తీసుకొని వచ్చారు. కావాలంటే మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేని కానీ అక్కడ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేని కానీ వాళ్ళని తీసుకొని పోయినాం. అంతకుముందు అక్కడ ఇంకో తాండూరు ఎమ్మెల్యే కూడా తీసుకొని పోయి చేసుకొచ్చి పనులు స్టార్ట్ చేసినాం, నిధులు విడుదల చేయించినాం, బాజాబ్తా చేయించినామని చెప్తున్నాం. అది ఆ సహకారంతో, కేంద్రం సహకారంతో. మీరు చేయని దానికి అండర్ గ్రౌండ్ అనేది మేము తెచ్చిన దానికి జియో నెంబర్ మార్చుకొని నేను పోయి 10 సార్లు తిరిగి తెచ్చిన ఇట్లా ఒంగనే జియో ఏరాలు ఎస్టిమేషన్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి. 2 ఏళ్ళు పడుతుంది ఏ ప్రాజెక్ట్ కైనా కూడా. కనుక దయచేసి ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ప్రజలారా బీఆర్ఎస్ కోటేసి గెలిపియండి, నాది భరోసా. ఈ గవర్నమెంట్ కూడా నేను డబ్బులు లేదు. చూడండి మీరు, ఈ ప్రభుత్వంలో కూడా నేను కొట్లాడైనా సరే, ముఖ్యమంత్రిని ఒప్పించైనా సరే, కొట్లాడైనా సరే నేను డబ్బులు తెచ్చి నగరాన్ని అద్భుతంగా తయారు చేస్తా. నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే హైదరాబాద్కు దీనిగా చేస్తా. హైదరాబాద్ నుంచి ఇక్కడ జనం రావాలి చూడండి, అట్లా చేస్తా. నన్ను నమ్మండి దయచేసి, వాళ్ళ మాటలు నమ్మకండి. థ్యాంక్ యూ.